ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం, ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఆల్మోస్ట్ 1-2 months రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసి, అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం, చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం, 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష, సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక మేము